తుఫాను. ఆ తుఫాన్లో ఎంతో మందిని ముఖ్యమంత్రి దగ్గరుండి కాపాడాడు. అక్కడే 10 రోజులు ఉండి బస్సులో ఉండి అందరూ అక్కడ ప్రాంతం అంతా కూడా ప్రశాంతం అయిన తర్వాత, తగ్గిపోయిన తర్వాతనే ఆయన ఇంటికి వెళ్ళారు. గతంలో చూశారు మీరు ముఖ్యమంత్రిని, ఆయన అడ్డుపోయేట్టు వచ్చేసేవాడు. మన ముఖ్యమంత్రి పోయేవాడు కాదు. నేలలో దిగి అధికారులు అందరినీ దించి పనిచేసి 10 రోజుల తర్వాతనే ఆయన ఇంటికి చేరాడు. కాబట్టి అదేవిధంగా గతంలో మెగా డిఎస్ ఇస్తామని చెప్పి అన్నారు, ఏమి ఇవ్వాల. అందుకని ఇప్పుడు మన ప్రభుత్వం ద్వారా మెగా డిఎస్ కూడా తొందరలో ఇవ్వబోతా ఉన్నారు. 16,437 పోస్టులు కూడా భర్తీ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు గతంలో చూశారు మీరు, ఆయన 1000 రూపాయలు పెంచి 250 4 సంవత్సరాలు ఇచ్చాడు. అదే మన ముఖ్యమంత్రి చెప్పాడు 1000 రూపాయలు వేస్తే ఒకేసారి ఇచ్చాడు. అదేవిధంగా 4000, 3000, 7,000 రూపాయలు ఒకే రోజు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మనకి మన నియోజకవర్గంలో, మన మండలంలో, మన ఊర్లో ఏమేమి చేశామనేది మీకు, అదేవిధంగా వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ప్రతి ఇంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎవరికన్నా ఇంకా పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారా, లేదంటే ఇంకా వాళ్ళకి ఏదైనా సంఘంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఊర్లో ఏదైనా రోడ్డు సమస్య ఉందా, సీసీ డ్రైన్ కానీ సీసీ రోడ్డు కానీ, లేదంటే నీటి సమస్య ఏమైనా ఉందా, లేదంటే అంగన్వాడీ సమస్య ఏమైనా ఉందా, అదేవిధంగా మందులకి ఎవరైనా ముసలోళ్ళకి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్లో ఏమైనా సమస్య ఉందా, ఇట్లాగా ఏ సమస్య అయితే అది మీకు మీ దగ్గర తెలుసుకొని అది రాసుకొని ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేయడం అనే దానికోసమే ఈ ఇంటింటికి మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనేది కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మీరందరూ చూసినట్టయితే గౌరవ శాసనసభ్యులు కూడా ఇప్పటిదాకా చెప్పున్నారు, 100 రోజుల్లో మనకి దురదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి విజయవాడలో ఏదైతే వరదలు వచ్చాయో గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గరుండి 10 రోజులు అక్కడే ఉండి అధికారులందరినీ అప్రమత్తం చేసి అందరికి కూడా అక్కడ ఇప్పుడు విజయవాడ పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి ఎంతో కృషి చేశారు. అంటే విపత్తులు